నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. రాజగిరి జగన్మోహన్ తొలి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరేసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. ట్రస్ట్ నిర్మాణంలో జగన్మోహన్ సేవలు చిరస్మరణీయం. గాజువాక. స్వామి వివేకానంద మదర్ తెరేసా చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణంలో రాజగిరి జగన్మోహన్ సేవలు చిరస్మరణీయమని ట్రస్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ సోమయాజులు కనకలింగేశ్వరరావు, పెనుమచ ఆదినారాయణరాజు, కోయిలాడి శ్రీనివాసరావు, శ్రీమతి సరస్వతి అన్నారు. రాజగిరి జగన్మోహన్ తొలి వర్ధంతి సందర్భంగా స్వామి వివేకానంద మదర్ తెరేసా చారిటబుల్ ట్రస్ట్లో పిల్లల నడుమ రాజగిరి జగన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి వారి శ్రీమతి రాజగిరి లావణ్య, అమ్మగారు వరలక్ష్మి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్లు మాట్లాడుతూ రాజగిరి జగన్మోహన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా చిరంజీవిగా ఆయన చేసిన సేవలు ద్వారా మన మధ్య ఉంటున్నారని అన్నారు. ట్రస్ట్ నిర్మాణంలో నిష్పక్షపాతంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా అమూల్యమైన సేవలు అందించి ట్రస్ట్ నిర్మాణంలో మరీ ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించేందుకు మార్గదర్శి అయ్యారని కొనియాడారు. జగన్మోహన్ మన మధ్య ఉండే సమయంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని నేడు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. అనంతరం ట్రస్ట్లో ఉన్న పిల్లలకు నాణ్యమైన మంచి పౌష్టిక ఆహారంతో పాటు పిల్లల చదువుకు కావాల్సిన అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ కళ్యాణి, సూపర్వైజర్ రాజు మరియు పిల్లలు శ్రీమన్నారాయణ భజనలు చేయడం జరిగిందని అన్నారు. సార్ చైర్మన్ గారు వచ్చారు. పర్లేదు, చూడక్కర్లేదు. ఆడపిల్లలందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. ఇలాగా అటు తిరిగి ఆడపిల్లలు మాత్రం జై శ్రీమన్నారాయణ. స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ గారి ఆత్మ శాంతించాలని ఆ శ్రీమన్నారాయణును ప్రార్థిస్తూ వారి ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని. జై శ్రీమన్నారాయణ. రాజగిరి జగన్మోహన్ గారి జ్ఞాపకార్థ సందర్భంగా మాకింత మంచి విందు భోజనం బుక్స్ ఇచ్చినందుకు మన ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. వారి ఆత్మ ఎల్లప్పుడూ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాకు చక్కని విందు భోజనం, అలాగే ఫ్రూట్స్, బుక్స్, పెన్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వర్గీయ రాజగిరి జగన్మోహన్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాకు ఎంత మంచి విందు భోజనం, అలాగే స్వీట్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు. స్వామి వివేకానంద మన వివేకానంద ఇటువంటి వారు రాజగిరి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పేరు తెచ్చుకున్నారు. సో మనం ఈ రోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు సార్తో ఉన్న ఈ బంధం కోసం చెప్పండి మేడం.
సార్తో ఉన్న బంధం అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. మన మధ్యన లేరన్న బాధ మాత్రం అది మనకి ఎప్పుడూ ఉంటది. కానీ ఆయన ఆశయం మాత్రం ఎప్పటికీ చెదరకుండా ఆయన అనుకున్నవన్నీ నెరవేర్చాలని నేను అనుకుంటున్నా. ఆయన ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ నేను ఫుల్ఫిల్ చేస్తాను. నాకు అన్నయ్య సాయం, వదిన సాయం, అలాగే ట్రస్ట్ సభ్యులందరూ నా హెల్ప్ ఉన్నారు. వాళ్ళ హెల్ప్ తో ఆయన అనుకున్నవన్నీ నేను కంపల్సరీ ట్రస్ట్ చేస్తాను. అట్లా ఈరోజు ఏ కార్యక్రమం నిర్వహించారు తల్లి? ఉదయం మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు, వీధిలో వాళ్ళని, మా చుట్టాలు, బంధువులు అందరినీ పిలిచి భోజనాలు అరేంజ్ చేసాం. అలాగే ఇక్కడ పిల్లలకి చిన్న చేస్తున్నాం. ఏదైనా ట్రస్ట్ చెయ్యాలి అన్న దాని మీద ఉంది. ఆ ట్రస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయ్యి అది ఓపెన్ అవ్వాలన్నదే మా ఆశయం. దాని గురించి అన్ని ప్లాన్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ బడ్జెట్ తెప్పించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలన్నదే నా ప్లాన్. మా ఫ్రెండ్స్ ని ఇంటర్నేషనల్ సపోర్ట్ తెద్దామని ప్లాన్ చేస్తున్నానండి. యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి ఫ్రెండ్స్ అందరినీ ఫండ్స్ అడుగుతున్నాను. అది తొందరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భం మంచి న్యూస్ చెప్పారా? చాలా సంతోషంగా. థ్యాంక్ యూ అండి. ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? మన మధ్య లేరన్న బాధ మాత్రం మనకి ఎప్పుడు ఉంటదండి. ఆయన ఉండుంటే చాలా చాలా బాగుండేది. ఇప్పుడు అది మనం ఎప్పటికీ తీర్చలేని లోటు. ఆ లోటు అలా ఉంటది. కానీ పైనుంచి చూసి మనందరికీ ఆ ధైర్యం ఇచ్చి ఆశీర్వదించి కార్యక్రమం సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ అయిపోవాలి, అది ఓపెన్ అవ్వాలి. అన్నయ్య ఆశ, ఆయన ఆశ, అది కంపల్సరీ తీరాలి. అదే నా ఆశ కూడా. మా కుటుంబ సభ్యులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజగిరి జగన్మోహన్ గారు మా బావగారు అని చెప్పే ముందు నాకు మంచి ఫ్రెండ్. అంటే మా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళతో నేను అప్పుడు అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ కూడా నాకు ఉండలేదు కూడా. నా స్వభావం కూడా అలాంటిది అనమాట. చిన్నప్పటి నుంచి రాజుగారితో నేను తిరిగిన్నాను. ఆ స్వభావం అలా ఉండేది అనమాట. అయితే ఇక్కడ జగన్మోహన్ గారు ఇది చెప్పే ముందు వారి మామగారు రమణ గారు అవనివ్వండి, అలాగే వారి అత్తగారు వరలక్ష్మి గారు అవనివ్వండి, వారి కుటుంబ సభ్యులు అవనివ్వండి కదా, వాళ్ళ కుటుంబంలో చూసుకుంటేవాడు. అంటే అంత ప్రీ ప్లాన్డ్ గా నాకు ఏ విషయంలో చెప్పేవాడు. అలాగే ఈ రోజు ఉదయం కార్యక్రమం చేసి వారి అమ్మగారు లక్ష్మి గారు ఈ రోజు అక్కిపాలెంలో ఏదో కార్యక్రమం చేశారు. చెల్లి ఈ రోజు ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమానికి వారికి తప్పనిసరిగా ఆత్మశాంతిస్తుంది. ఎందువల్లంటే మేము అందరూ కూడా మోహన్ బాబుని ఆవిడలో చూసుకుంటున్నాం. ఇందాక చెల్లి చెప్పినట్టు మ్యాక్సిమమ్ నా సాయశక్తిలో కానీ, మా చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ ఎవరికి భారం కాకుండా చేయాలని సంకల్పంతో ఏ రోజు కూడా, ఇప్పుడే కాదు బావ బతుకున్నప్పుడు కూడా మేము ఎప్పుడు భారం అయిపోవాలని ఏ రోజు చూడలేదు. ఎందువల్లంటే జస్ట్ నిలబడమన్నాం. కానీ బావ ఆయనే నేను ఎప్పుడు కూడా మనం వాటర్ బోరింగ్ కొట్టించినప్పుడు మనం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి, మన నీరు తాగినప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి అని ముందు చూపుతో, మరి ఆయనకి ఆ బ్రహ్మ రాసిన రాత గురించి తెలుసో ఏమో తెలియదు కానీ ఆయన ఆ విధంగా బోరింగ్ కొట్టించడం. మన మధ్య లేకపోయినా కొంతమంది ఆశయం కోసం బతుకుతారు, కొంతమంది ఆశయాన్ని నెరవేర్చడం కోసం బతుకుతారు. ఆయన ఆశయంతో మీరు ఇలా చెయ్యండి అని ఒక దారి చూపించి ఆయన నాది వెళ్ళిపోయారు. ఆ ఆశయం కోసం మేమందరం బతుకుతాం. ఏ రోజైతే ఇందాక చెల్లి చెప్పినట్టు ఆ ఆశ్రమ నిర్మాణం తొందరగా విత్ ఇన్ 3-4 months లో కంప్లీట్ చేసి అక్కడ ప్రారంభించిన రోజు నిజంగా ఆ రోజు మా అందరికీ కూడా జీవితంలో మర్చిపోలేని రోజు. మరొక్కసారి ఈ సందర్భంగా మాట చెప్తున్నాం. చాలా కష్టమైన మాట, మా ట్రస్ట్ లో అందరికీ ఇష్టమైన మాట. నో ఎక్స్పెక్టేషన్, వెరీ యాక్సెప్టెన్స్. ఇది మా అందరికంటే ఎక్కువగా పాటించేది మాత్రం ఆయనే. అప్పుడప్పుడు మా సర్వీస్ లో ఉండి, లేకపోతే మేము చేసే డ్యూటీలో ఉండి, మేమేమో చిన్న చిన్న ఎక్కడైనా సరే తప్పు చేయొచ్చేమో కానీ ఆయన క్రమశిక్షణ మారిపోయారు. అది వాళ్ళ అమ్మగారు ఉండే, వాళ్ళ అత్తగారు ఉండే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండే, ఈవెన్ వాళ్ళ శ్రీమతి ఉండే, అంత క్రమశిక్షణతో నడిచే మనిషి అనమాట ఆయన. చాలా మంది అనుకుంటారు ఏంటి ఈ సీఎం స్వామికి ఏంటి అని. స్వామి తెలుసు, ఫోన్ చేస్తూ కూడా నా జీవితంలో నాకు ఎప్పుడు కూడా
భావోద్వేగం రాదు, భావం తప్ప. ఈ విషయంలో నాకు ఆయన ఫోన్ చేసినప్పుడు కానీ, డిస్కషన్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎంత తొందరగా, ఎందువల్లంటే ఆయన చూశాక మా అందరికీ ఒక కనువిప్పు అయిపోయింది. మేము కూడా ఎప్పుడు ఎలా అయిపోతామో మాకు కూడా తెలియదు. ఎందుకంటే నిన్న వారి అమ్మగారికి చేసాం కార్యక్రమం. ఈ రోజు రాత్రి నాకు మెసేజ్ పెట్టాడు, బావా హౌ మచ్ అమౌంట్ అని. మార్నింగ్ చూద్దాంలే బావను. ఈ మోహన్ రావు గారు చూసిన తర్వాత మా అందరికి ఏంటంటే ఆ కార్యక్రమాన్ని, ట్రస్ట్ కార్యక్రమాన్ని ఎంత తొందరగా కార్యక్రమం చేసేస్తే, ఎంత తొందరగా ఓపెన్ చేసేస్తే మా బాధ్యత నెరవేరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మేము అందరం కూడా ఉన్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఒకే ఒక బాట, మనిషి బ్రతికినంతకాలం కూడా ఆయన పరుల గురించే. ఆయన బాబా మనకు దేవుడు ఇచ్చాడు, మనం 10 మంది సాయం చేయాలి. ప్రతి దాన్ని కూడా ఎవరికైనా సరే సాయం చేయాలంటే ఇలా ఫోన్ చేసినట్టు చేసేవాడు. కరోనా టైంలో కూడా వాళ్ళ అమ్మగారి తరపు. అంటే ఇది అందరికీ రాదండి. చాలా మంది కోటీసులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఇంతమంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ లక్షలు ఎందుకు ఇచ్చారండి? కోటీసులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు లక్షలు ఇచ్చారు, ఆయన లక్షలు ఇచ్చారు, దాసరి బుద్ధి గారు ఇచ్చారు, ఎవరెవరో ఇచ్చారు, ఎవరెవరో వస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీజా ఎఫిషియన్స్ ఫౌండేషన్ సూర్యమూర్తి గారు ప్రతి నెల ఐటీబీపీ అసిస్టెంట్ కమాండెంట్ ఎవ్రీ మంత్ ఇస్తున్నారు 5,000 రూపీస్. సూర్యశెట్టి జగన్నాథ్ గారు, ఓంకార్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కొన్ని ట్రస్ట్ లో మమ్మీకైపోయారు, ఆనందపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ ట్రస్ట్ లో నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ యాక్సెప్టెన్స్. ఏమి ఆశించకుండా అందరూ చేస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నేను వినియోగించుకునేది ఏంటంటే, దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ ట్రస్ట్ నిర్మాణం చేయటం, అలాగే ఆ రోజు ఆయన ఆత్మ శాంతించటం, మరొక్కసారి ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి మనోధైర్యం, వారి మా బావే ఉంటాడు వారితోటి. ఈ కలియుగంలో ఎవరెవరికి ఉంటారంటే ఉన్నంత వరకు ఏదైనా సరే, ఒక్క క్షణం ఉన్నంత వరకే, ఆయన ఉన్నంత వరకు ఆయన ఏది చెప్తే అదే శిలాశాసనం. ఆయన ఉన్నా లేకపోయినా ఈ రోజు ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయనే మా అందరికీ ఉదాహరణ, ఆయనే మాకు ఆశయం. జై శ్రీమన్నారాయణ. ట్రస్ట్ అనేది ఉందని ఎలా తెలిసింది? ఎప్పుడు ఏ సంవత్సరం తెలిసారు? ఒకసారి దుబాయ్ నుండి వచ్చారు, వాళ్ళ మా అమ్మగారి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఫోన్ చేశాను. నేను క్యాజువల్ గా చెప్పాను అనమాట. చెప్తే ఆయన ఏం అడగలేదు. ఆయన ఒక 25,000 రూపాయలు చెక్ తీసుకుని ఇచ్చారనమాట. నాకు బాగా గుర్తు. మేము సన్మానం చేశాను. ఇవన్నీ ఎందుకు బాగున్నారు, 25,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దుబాయ్ నుండి వచ్చారు. ఈలోగా బాబా మీరు ఇలా డైరెక్టర్ గా ఉండాలి అని చెప్పేసి, అంటే మాకు గాని ఆయనకి గాని ఎవరికి తెలియదు ఇలా ఒక ఎస్టాబ్లిష్ అవుతుందని కానీ, ఈ విధంగా లక్షలు డొనేషన్స్ వచ్చేస్తాయని కానీ, ఈ విధంగా నిర్మాణం చేసేస్తామని కానీ మాకు అందరికీ తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే, జై శ్రీమన్నారాయణ. ఆయన తీసుకెళ్తున్నాడు అంతే. అంత నుంచి ఇందులో అర్థం పరమార్థం లేదు. ఇందులో ఉన్నది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మాత్రం జేబులో తీసి ఎలా పెట్టాలి, మీరు ఇచ్చిన ప్రతి పైసాని, వాళ్ళు ఇచ్చే ప్రతి పైసాని ఎలా సద్వినియోగం చేయాలి అని చెప్పి తెలిసిందే. జై శ్రీమన్నారాయణ. ఓకే, రెడీ సార్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు రాజగిరి జగన్మోహన్ గారు మా ఎందు లేకపోయినా మా అందరితో ఉన్నట్టే మేము అందరం భావిస్తున్నాం. ఆయన చేసినటువంటి సేవ మా స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ లో మా సభ్యులందరితో కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి మా నుంచి మాకు దూరం అవడం కూడా అది మాకు తీరం లోటు. కాకపోతే ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలతో కూడా అందరూ ఉండాలని, అలాగే ఆయన తాలూకా స్మృతులన్నీ కూడా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా నిత్యం తలుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆయన తాలూకా శక్తి మా అందరి మీద ఉండబట్టి, ఆ విధంగానే మా శ్రీనివాసరావు గారు, మా సరస్వతి మాత, ఇక్కడ ఉండే సభ్యులు, మా వైస్ చైర్మన్ పెరుమత్స ఆదినారాయణ గారు, ఇంకా చాలా మంది ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఆయన్ని ఎప్పుడూ కూడా మరలేకుండా ఎలాగా అంటే అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఆ తీరం లోటు. కాకపోతే వారు మాకు చేసిన ట్రస్ట్ కి సర్వీస్ అయితే మేము మరవలేండి, మరపురానిది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
ఈ రోజు తెలుసుకుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ గారు ఈ రోజు మనల్ని విడిచి వెళ్ళిపోయిన రోజు. ఈ రోజు మనకి జగన్మోహన్ రావు గారు లేకపోయినా కానీ ఆయన మన ట్రస్ట్ చేసిన సేవలు మనం గుర్తుండిపోయేలా చేశారు. ఎందుకంటే అక్కడ మనకి బోరింగ్ వేయించారు, జనరేటర్ కొన్నారు. మనకి మనిషికి ఏటి కావాలి? గాలి, నీరు ముందు కావాలి. ఆ రెండు అతను వేసి వెళ్ళిపోయారంటే చిరస్థాయిగా మనం తలుచుకునే స్థాయికి అతను వెళ్ళిపోయారు. అతను చేసిన దానికి మనం అక్కడతోనే ఆపకుండా మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన మీద కూడా ఉందనేసి అన్నయ్య మనకు గుర్తు చేశాడు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం పెద్దోళ్ళ నుండే నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ముందు చూపుగా ఆలోచించి ఏదైనా చేసి వెళ్ళిపోతారు. అలాగే మనకి శక్తి కొలది మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం అక్కడ నిర్మాణాన్ని పూర్తి చేసి మనకిచ్చిన వాళ్ళ పేరు నిలబడేటట్లు మనం చేసి వెళ్ళిపోతే మనం వచ్చినందుకు ఈ జన్మ ధన్యం అయిపోతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ గారిని ఆశీస్సులు ఎప్పుడు మన ట్రస్ట్ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లావణ్య, యువరాజ్ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనకి ఈరోజు మన జగన్మోహన్ గారు మరణించి సంవత్సరం కావస్తుంది. కానీ అతను ఎప్పుడు కూడా అతని జ్ఞాపకాలు మనతోని ఎప్పుడు కూడా ఎల్లవేళలు ఉంటాయి. ఎందుకంటే మన ట్రస్ట్ కి ఫస్ట్ పునాదిగా జనరేటర్ తో ఇచ్చారు. కరెంట్ లేని టైంలోని చాలా విధంగా మనకి అన్ని విధాలుగా తోడ్పాటు అందించారు. అతను మన దగ్గర లేకపోవడం చాలా మనకు బాధాకరమైన విషయం. ఎందుకంటే అతను ఉంటే ఒక లెక్కలో ఉన్నాం మన ట్రస్ట్. కానీ అతను ఎక్కడున్నా అతని ఆత్మ శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ట్రస్ట్ కూడా చాలా ఎల్లవేళలో అతని ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.